టుడే 45 లైవ్. హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఏ ఓపెన్స్ ఏ బ్యాంక్ అకౌంట్. ఏ అనే వ్యక్తి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేశాడంట. ఎంత డిపాజిట్ చేశాడంటేనన్నా 20,000 రూపీస్ అమౌంట్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేశాడు. రైట్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్, ప్రతి సంవత్సరం ఏం చేస్తాడంటే ఈ విత్డ్రాస్ ఏ సమ్ ఆఫ్ మనీ. ఓకేనండి, కొంత అమౌంట్ని విత్డ్రా చేస్తున్నాడు. ఏంటంటే దట్ మేక్స్ ద బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ వాట్ ఇట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్. అంటే బిగినింగ్ లో ఎంతైతే ఉందో అందులో సగం అనేది మాత్రమే వాడు విత్డ్రా చేసుకుంటున్నాడు అని అర్థం అండి. రైట్ అండి. ఇఫ్ ద బ్యాంక్ పేస్ 10% ఇంట్రెస్ట్, బ్యాంక్ అనేది ఎంత పే చేస్తుందంటే నన్న 10% అనేది కస్టమర్ కి పే చేస్తుంది. ఎవడా కస్టమర్ అంటే ఏ అనేవాడు కస్టమర్ అండి. ఓకేనండి. ద టోటల్ అమౌంట్ దట్ ఏ విత్డ్రాస్ బై ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాల కాలంలో ఏ అనేవాడు మొత్తం ఎంత విత్డ్రా చేశాడు అని ప్రశ్నించాడు. అర్థమైందా కదండి డియర్ గైస్? సో అది ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం చదవండి. ఇక్కడ కింద ఆప్షన్ 2 ఉన్నాయి, నేను చూపిస్తాను. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఫస్ట్ ఏంటంటే నన్న 20,000 రూపీస్ అసలుకి ఎంత బ్యాంక్ ప్రజెంట్ చేస్తుందంటే ఇంట్రెస్ట్ 10% ప్రజెంట్ చేస్తుందండి. 10% కాస్త 1/10 అవుతుందండి. సో 1 year కాలానికి కాబట్టి ఇది ఏమవుతుందంటే నాన్న 2,000 రూపాయలు అనేది వడ్డీ అవుతుంది నాన్న. అవునా? సో 20,000 రూపాయలు అసలు, 2,000 రూపాయలు వడ్డీ కాస్త ఏమైందంటే నాన్న 22,000 రూపాయలు అవుతుందండి. సో చూడండి గమనించండి. వాడంతా కూడా ఒక టెక్నిక్ పెట్టాడు. ఏంటంటే నువ్వు ఫస్ట్లో ఎంతైతే డిపాజిట్ చేసావో, నువ్వు ఫస్ట్లో ఎంతైతే పేమెంట్ కట్టావో, నువ్వు ఫస్ట్లో నీ పేరు మీద ఎంతైతే డిపాజిట్ చేసుకున్నావో అందులో సగం అనేది ఉంచుకొని మిగతాది ఏం చేస్తున్నాడంటే విత్డ్రా చేస్తున్నాడు. సో 20,000 సగం ఎంత అంటే 10,000 ఉంచుకొని 12,000 విత్డ్రా చేస్తున్నాడు. గమనించారు కదా? సో 12,000 అనేది విత్డ్రా చేస్తే మనకి ఎంత ఉంటుంది అంటే నన్న 10,000 రూపీస్ ఉందండి. మరలా ఏం చేస్తున్నాడంటే ఈ 10,000 రూపీస్కి 10% వడ్డీ కడుతున్నాడు. గమనించారు కదా? 10% వడ్డీ కడితే ఏమవుతుందంటే నన్న 1,000 రూపాయలు అవుతుందండి. ఎంత అవుతుందండి వడ్డీ? 1,000 రూపాయలు అవుతుందండి. సో 10,000 ప్లస్ 1,000 ఎంత అయిందంటే 11,000 అయ్యింది. గమనించారు కదా? 20,000 ప్లస్ 2,000 22,000 అవ్వలేదా? అలాగే 10,000 రూపాయలు అసలు మీద 1,000 రూపాయలు వడ్డీ ఏమవుతుందంటే 11,000 అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాంట్లో సగం మాత్రమే వాడు సగం ఉంచుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే 10,000లో ఎంత ఉండాలి వాడికి? 5,000 ఉంటే సరిపోతుంది. అంటే 10,000 ప్లస్ 1,000 అసలు ప్లస్ వడ్డీ 11,000 కదా. 10,000లో సగం ఏదైతే ఉందో అది ఉంచుకుంటున్నాడు. రిమైనింగ్ ఏం చేస్తున్నాడు అంటే విత్డ్రా చేస్తున్నాడు. సో 11,000లో 6,000 విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే 5,000 రూపీస్ అవుతుందండి. గమనించారు కదండి? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఈ 5,000లో 10% వడ్డీకి థర్డ్ టర్మ్ కట్టేసుకుంటే ఎంత అవుతుందంటే వడ్డీ 500 రూపీస్ అవుతుందండి. ఈ 500 రూపీస్ వడ్డీని ఈ 5,000 రూపాయలు అసలు ఏదైతే 5,500 రూపాయలు ఉందో 5,000 చూసుకున్నారు కదా. ఈ 5,000లో సగం ఎంత? 2,500. మాట్లాడండి. 5,000లో సగం ఎంత? 2,500. 2,500 ఉండాలి అంటే 5,500లో ఎంత మైనస్ చేయాలంటే 3,000 విత్డ్రా చేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ 2,500 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ వాడు ఏమన్నాడంటే మొత్తానికి ఏంటంటే ఎంత విత్డ్రా చేశాడు 3 సంవత్సరాలు అంటే నన్న ఫస్ట్ 12,000 రూపాయలు విత్డ్రా చేశాడు, తర్వాత 6,000 రూపాయలు విత్డ్రా చేశాడు, తర్వాత ఏంటంటే 3,000 రూపాయలు విత్డ్రా చేశాడు. 12,000 ప్లస్ 6,000 18,000, 18,000 ప్లస్ 3,000 21,000. ఆప్షన్ 4 అండి. 3 men 4 women and 6 boys can do a complete work in 7 days. చూడండి ఇక్కడ సమ్ ఏంటంటే ముగ్గురు మగాళ్ళు అలాగే 4 ఆడవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, 3 మగాళ్ళు 4 ఆడవాళ్ళు మరియు 6 బాయ్స్ కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 7 days చేస్తారంట. అండర్స్టాండ్? 3 men 4 women and 6 boys can do a completed work in 7 days. 3 మగాళ్ళు 4 ఆడవాళ్ళు అలాగే 6 అబ్బాయిలు కలిపి 7 days చేస్తారు. విమెన్ ఎఫిషియన్సీ ఈజ్
డబుల్ దట్ ఆఫ్ ద మేల్ ఎఫిషియన్సీ. అంటే మేల్తో పోలిస్తే విమెన్కి డబుల్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ గమనించండి, ఒక్క ఆడది బదులు ఇద్దరు మగాళ్ళు పనిచేస్తారు పనికి. అంటే విమెన్కి 2 యూనిట్స్ కెపాసిటీ ఉంటే మగాడికి 1 యూనిట్ కెపాసిటీ ఉందండి. లెక్క డిఫరెంట్ అండి. జనరల్గా మనకి ఏంటంటే మేల్ ఎఫిషియన్సీ డబుల్ ఉంటుంది ఎక్కడైనా సరే, విమెన్ ఎఫిషియన్సీ హాఫ్ ఉంటుందండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, హూ అనేది కాన్సెప్ట్ ఎవరికి వస్తుందంటే హూమ్ విచ్ హూజ్ అనేది మేల్ ఎఫిషియన్సీకి వస్తుందండి. ఎవరికి వస్తుందండి? ఇక్కడ మేల్ ఎఫిషియన్సీకి వస్తుందండి. రైట్ అండి. హూ ఈజ్ డబుల్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బాయ్స్. బాయ్తో పోలిస్తే మగాడికి 2 యూనిట్ల కెపాసిటీ ఉందండి. అంటే ఇద్దరు మగాళ్ళ బదులు ఎంతమంది అబ్బాయిలు రావాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే చూడండి, ఒక్క మగాడు ఇద్దరు ఆడవాళ్ళు, చూడండి ఒక్క ఆడదానికి ఉండే కెపాసిటీ ఇద్దరు మగాళ్ళకు ఉంటుంది. అండర్స్టాండ్? అలాగే ఒక్క మగాడికి ఉండే కెపాసిటీ చూసుకుంటే కనుక ఇద్దరు అబ్బాయిలకు ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ చూసుకోండి, గమనించండి, 3 మగాళ్ళు 4 ఆడవాళ్ళు 6 అబ్బాయిలు కలిసి 7 రోజుల్లో చేస్తే వాడు ఏమన్నాడంటే హౌ మెనీ విమెన్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days. 7 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది ఆడాలో అవసరమని అడిగాడండి. అండర్స్టాండ్? సో నేను ఏం చెప్తున్నానంటే డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, నేను మామూలుగా ఒక్క ఆడదాని బదులు మనం ఎంతమంది మగాళ్ళు వేయచ్చు? ఇక్కడ ఇద్దరు మగాళ్ళు వేయచ్చు. ఒక్క ఆడదానికి ఉండే కెపాసిటీ ఎంతమంది మగాళ్ళకు ఉంది? 2 మగాళ్ళకు ఉంది. అంటే నేనేం చేస్తున్నానంటే కనుక గమనించండి, 3 మెన్కి 3 మెన్ వేస్తున్నానండి. 3 మెన్కి 3 మెన్ యావరేజ్గా వేస్తున్నానండి. మరి 4 ఆడవాళ్ళకు ఉండే కెపాసిటీ కాస్త ఎంతమంది మగాళ్ళకు ఉంటుందంటే చూడండి, ఒక్క ఆడది చేసే పని 2 మగాళ్ళు చేస్తే 4 ఆడవాళ్ళు చేసే పని కాస్త 8 మంది మగాళ్ళు చేస్తారు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకేనండి. 4 ఆడవాళ్ళు చేసే పని 8 మంది మగాళ్ళు చేస్తారు. అలాగే ఇక్కడ చూసుకోండి, 6 అబ్బాయిలు చేసే పని 3 మగాళ్ళు చేస్తారు. అవునే కదా? ఒక్క మగాడు 2 అబ్బాయిలకు సమానం అనుకుంటే మరి 6 అబ్బాయిలు కాస్త 3 మగాళ్ళకి సమానం అవుతారు. సో చూసుకుంటే కనుక 3 men, వీళ్ళందరూ కూడా ఎంతమంది మగాళ్ళకి సమానం అనుకుంటే కనుక 14 menకి సమానం అండి. ఎంతమంది మగాళ్ళకి సమానం అండి? 14 మంది మగాళ్ళకి సమానం. 3, 8, 11, 11, 3 ఎంత? 14. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో 14 మంది మగవాళ్ళు, ఓకేనండి. ఎంతమంది ఆడవాళ్ళకి సమానం అంటే 7 womenకి సమానం అండి. ఎంతమందికి సమానం అండి? ఇక్కడ 7 ఆడవాళ్ళకి సమానము. అవునా కదా? చూడండి, మరి 7 రోజుల్లో పూర్తవ్వాలంటే చూడండి మనకి ఎంతమంది కావాలి ఆడవాళ్ళు అని అడిగాడండి. చూడండి, 14 మంది మగాళ్ళు 7 ఆడవాళ్ళకి సమానం అనుకుంటే 7 రోజుల్లో చేసే పని కాస్త ఏదైతే ఉందో అది దేనికి సమానం అంటే కనుక 7 రోజుల్లో చేసే పని ఏదైతే ఉందో అది 7 ఆడవాళ్ళకే సమానం అవుతుందండి. కారణం ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ అంతా 14 మంది మగాళ్ళు, మరి అదే 14 మంది ఎంతమంది ఆడవాళ్ళకి సమానమయ్యారు? 7. చూడండి ఫ్రెండ్స్, 7 ఆడవాళ్ళకి సమానమయ్యారు. అవునా కాదా? 7 ఆడవాళ్ళకి సమానమయ్యారు. 14 మంది మగవాళ్ళు కాస్త 7 ఆడవాళ్ళకి సమానమయ్యారు. ఈ 7 ఆడవాళ్ళు ఎన్ని రోజులు చేస్తారంటే చెప్పండి, 7 రోజుల్లో చేస్తారండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? సో ఆప్షన్ 2 అర్థమైందా లేదండి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 14 మంది మగవాళ్ళు 7 ఆడవాళ్ళకి సమానం అవుతుంది. మరి 7 ఆడవాళ్ళు 14 మంది చేసే పని ఏదైతే ఉందో అది 7 days. అవునా? 14 మంది ఇదంతా కూడా 14 మంది మగాళ్ళకి సమానం. ఈ 14 మంది ఎన్ని రోజులు చేస్తారు? మగాళ్ళు అయితే 7 days చేస్తారు. అదే 14 మంది మగాళ్ళు 7 days చేస్తే 7 women కూడా ఎన్ని రోజులు చేస్తారు? 7 women కూడా 7 days చేస్తారు. మరి ఈ 2 ఎందుకు వేసుకున్నామంటే ఒక్క ఆడదానికి ఉండే కెపాసిటీ 2 మగాళ్ళకు ఉంటుంది. 14 మంది మగాళ్ళకు ఉండే కెపాసిటీ కేవలం 7 ఆడవాళ్ళకు ఉంటుంది. 7 ఆడవాళ్ళు 7 రోజుల్లో చేస్తారు. ఆప్షన్ 2. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకేనండి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ on a sum of money is 4% per annum for the first 2 years. మొదటి 2 సంవత్సరాలకి ఏంటంటే 4% వడ్డీ రేటు. మొదటి 2 సంవత్సరాలకి 4% వడ్డీ రేటు. ఓకే, 6% per annum for the next 4 years.
తర్వాత 4 సంవత్సరాలకి ఏంటంటే 6% వడ్డీ రేటు. 6% అంటే ఎంత? ₹1.50. ఓకేనండి. అండ్ 8% per annum ఫర్ ద పీరియడ్ బియాండ్ 6 years. 8% వడ్డీ రేట్ ఎప్పుడంటే 6 సంవత్సరాలు గడిచాక. దాని వెనకాతలు ఎంత ఉందంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్కర్డ్ ఓకే ఆన్ ఎ సమ్ టోటల్ పీరియడ్ ఆఫ్ 9 years. 9 సంవత్సరాలు మొత్తం వచ్చే వడ్డీ ఎంత అంటే ₹1120. వాట్ ఈస్ ద సమ్ మీన్స్ అసలు ఎంత? డియర్ ఆస్పిరెంట్స్, ఎప్పుడైనా సరే మనం మామూలుగా కొంత అసలు నీకు ఇచ్చానండి నేను, అబ్బాయి నువ్వు 2 years కట్టేసుకో, మంచిగా 2 సంవత్సరాలు కట్టేసుకో. ఎంత అంటే 4% వడ్డీ రేట్ చెప్పున 4% వడ్డీ రేట్ చెప్పున కట్టేసుకో. నీకు మంచి అభిప్రాయం ఉంటుంది, నీ పైన నాకు మంచి అభిప్రాయం ఉంటుంది. లేదు 2 years అయినా నువ్వు కట్టేసుకోలేదనుకోండి, 2 years అయినా నువ్వు కట్టేసుకోలేదనుకోండి, తర్వాత ఏం చేస్తావు తెలుసా? తర్వాత 4 yearsకి టైం ఇస్తున్నాను. తర్వాత 4 yearsకి ఇచ్చే టైం ఎంతంటే చెప్పండి, 6% వడ్డీ రేట్ చెప్పున ఇస్తున్నాను. తర్వాత 4 yearsకి 6% వడ్డీ రేటు పెంచుతున్నాను. అనుకున్న టైం దాటేసావా, నీకు రేటు పెంచుతున్నాను. ఇప్పటికీ ఇది 2 ఏళ్ళు, ఇది 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. ఇంకెంతకాలం ఉంది? 9 yearsలో ఇంకా 3 ఏళ్ళు ఉంది. లేదు నువ్వు అప్పటికి కూడా మ్యా అన్నావా, కట్టలేదా, అర్థమైందా? అప్పుడు ఏం చేస్తున్నాను? నీకు 8% వడ్డీ రేట్ ఇస్తున్నాను. మొత్తం నువ్వు ఎంత పే చేయాలన్నా 1120. లేదంటే పేపర్లో రాసుకున్నాం కదా మన ఇద్దరం కూడా బాండింగ్, అది నేను జ్ఞప్తి చేసుకుంటాను. పేపర్లో ఏది రాసుకుంటే అది జ్ఞప్తు అంటే కైవసం చేసుకోవడం. లెక్క అర్థమైందా లేదా? ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, బాబు ఈ ప్రిన్సిపల్ పట్టుకెళ్ళు, నువ్వు 2 yearsలో కడితే చాలా ధర్మ వడ్డీ ప్రకారంగా 4% వడ్డీ రేట్ ఇస్తా, ఓకేనా? లేదు నువ్వు కట్టలేదా, తర్వాత ఏం చేస్తాను, 4 yearsకి 6% వడ్డీ రేట్ ఇస్తా. అది గడిచిపోయిందా, ఇది గడిచిపోయిందా, ఫైనల్గా ఒక మాట ఏంటంటే నెక్స్ట్ వచ్చే 3 years అంటే మొత్తం 9 yearsలో 3 yearsకి 8% వడ్డీ రేటు చెప్పిన నీకు ఎంత అంటే కనుక మొత్తం ₹1120 వడ్డీ తీసుకుంటాను. ఇది కాన్సెప్ట్ నాన్న, అర్థమైందా లేదా? 6p ప్లస్ 24p 6×4 = 24, 8×3 = 24, 24p. ఈ బై 100 ఏమవుతుందండి? ఇంటూ 100 అవుతుంది. అంటే 1120 పక్కన 2 సున్నాలు. అర్థమవుతుందండి చెప్పిన మాట? సో 24 48 6 54 p = 54 అండి. 4 × 8 కదండి, 6p కాదు కదా. 4 × 8 8p, 54 కాదు 56. 56p = చూడండి 11 20 2 సున్నాలు, అవునా? 56 రెళ్ళు ఎంత అంటే 112. వాడు ఏం అడిగాడు నన్న? అసలు ఎంత అని అడిగాడు. అసలు ఎంత అండి ఇక్కడ? ₹2000. అసలు ఎంత అండి? ₹2000. ఆప్షన్ 1. అండర్స్టాండ్? ఓకేనండి. ఎట్ వాట్ రేట్, ఏ రేట్ చెప్పినా పెర్ కేజీ షుడ్ అని యాపిల్ ట్రేడర్, యాపిల్స్ అమ్మే దుకాణదారుడు టు సెల్ హిజ్ యాపిల్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఎంత లాభం వచ్చిందంట? 20% లాభం వస్తుందంట. ఎన్ని యాపిల్స్ తెలుసా? తెలీదు. ఇఫ్ ఇట్ కాస్ట్ హిమ్ ₹81 per kg. కేజీ ఎంతంటే 1 kg వచ్చేసరికి ₹81. కేజీ ₹81 అమ్ముతున్నాడు. ఎవరో యాపిల్ వ్యాపారస్తుడు, యాపిల్ అమ్ముకునే ఒక వ్యాపారస్తుడు. అర్థమైంది కదండి? ప్రాఫిట్ ఎంత వస్తుందంట? 20%. ఎక్కడి నుంచో సరుకు తెస్తారు కదా బాక్సుల్లో పెట్టి, ఎంత పర్సంటేజ్ వరకు అది వేస్టేజ్ అయిపోయింది, రద్దు అంటాం కదా, వేస్టేజ్ అయిపోయి అవి ఏంటంటే చవకగా ఇవ్వడం లేదా పారేయడం చేస్తాం, నలిగిపోతాయి సరుకు. అయితే వాడు ఏమన్నాడు, ఏ రేటు పడుతుంది ఆడికి వచ్చి పడే రేట్ ఎంత అని అడిగాడండి. అర్థమవుతుంది కదా చెప్పిన మాట? నేనేం చెప్తున్నానంటే కేజీ ₹81 కొంటున్నాడయ్యా, 20% లాభం వస్తుందండి అయ్యా. ఆ అమ్మడంలోనే 10% రద్దుపోతుందయ్యా. అంటే 100 కేజీలకి 10 కేజీలు ఏమవుతుంది? వేస్టేజ్ అయిపోతుంది. అంటే ఆడికి ఎంత సొమ్ము వచ్చినా 90 కేజీల మీదే రావాలి. అండర్స్టాండ్ ఆర్ నాట్? వెరీ గుడ్. నేను చెప్పేది ఏంటంటే నాన్న గుర్తుపెట్టుకోండి, 100 కేజీలు తీసుకుందాం, అవునా? కేజీ ₹81. 100 కేజీలు తీసుకుందాం సరుకు, కేజీ ₹81.
ఎంత అవుతుంది? 100 కేజీలు కొన్నాడు, కేజీ 81 రూపాయలకు కొన్నాడు. వాడు కూడా కొనుబడే కదా, మరి వ్యాపారస్తుడు ఇంట్లో పండేవి కదమ్మా. సరే, దీని మీద ఏం చేశాడు? దీని మీద ఏం చేశాడు? 20% ఏం చేస్తాడండి? ఇక్కడ లాభం వస్తుందంట. అర్థమైందండి చెప్పిన మాట? 20% లాభం వస్తుందంట. ఓకే, మొత్తం మీద వస్తుంది లాభం. అయినా చూడండి, 6/5 20%, దట్ మీన్స్ 120/100 అంటే 6/5. చూడండి, చూసుకుంటే 5 16 80, 1 పక్కన 0, 5 2 10 0. ఓకేనండి. 6 0 0, 6 2 12, 6 6 36, 37, 6 1 6. ఎంతకు అమ్మాలాడు? 9,720 రూపాయలకి అమ్మాలి, అవునా? కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? 10% వేస్ట్ అయిపోయిందని అంటున్నాడు అనమాట. 10% అంటే 100 కేజీల్లో 10% దేనికి సమానం? 100 కేజీల్లో 10% వేస్ట్ అంటే ఎంత? 90 కేజీల మీద సరుకు అవుద్ది దానికి, అవునా? 90 కేజీస్, 0 0 పోయింది, 9 1 9 8. ఎంతకు అమ్మాలంటాడు? అర్థమైందా? ఎంతండి? 108 రూపాయలు పెర్ కేజీ. కేజీ ఎంతకంటే పడుతుంది అడిగి? 108 రూపాయలు పడుతుంది. అర్థమవుతుందండి నేను చెప్పిన మాట? ఇది కాన్సెప్ట్. ఆడికి 20% లాభం వస్తుంది వ్యాపారస్తుడికి. కేజీ 81 రూపాయలకు కొన్నాడు. కొనడం ఎంత కొన్నాడు? 81 కొన్నాడు. ఓవరాల్గా 20% లాభం వచ్చింది. అంటే 9720కి వాడు సేల్స్ చేశాడు. 10% వేస్ట్ అయ్యింది కాబట్టి దాని మీద అంటే 108 రూపాయలకి వాడు పెర్ కేజీ అమ్ముతున్నట్లు లెక్క. రైట్ అండి. ఏ బోట్ సేల్స్ డౌన్ ద స్ట్రీమ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ని చెప్పండి 10 minutes. 1 కిలోమీటర్ని చెప్పండి 10 minutes. డౌన్ స్ట్రీమ్ అంటే దిగువ ప్రవాహం నాన్న. దిగువ ప్రవాహం అంటే B+W నాన్న. చూడండి, 10 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు? 10 నిమిషాల్లో కేవలం వాడు 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. 10 నిమిషాల్లో కేవలం 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే నిమిషాల్లో ఇచ్చినా, సెకండ్స్లో ఇచ్చినా, గంటల్లో ఇచ్చినా మనం KMPHలోకైనా మార్చుకోవాలి, లేదా MPHలోకైనా మార్చుకోవాలి. 10 నిమిషాలకు 1 కిలోమీటర్లు అంటే చెప్పండి, గంటకి ఎన్ని కిలోమీటర్లు అండి? 6 KMPH. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ అన్నా ఏమండి? మరి గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 10 ఎప్పుడు? 60. 6 సార్లు 1 6 ఎంత అండి? 6 కిలోమీటర్లు అండి. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత అండి ఇక్కడ జర్నీ? 6 KMPH. KMPH అని ఎందుకన్నానంటే km/h, గంటకు 6 కిలోమీటర్లు. అండ్ అప్ స్ట్రీమ్ ద డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer in 15 minutes. అప్ స్ట్రీమ్ US B-W. అర్థమవుతుంది కదా చెప్పిన మాట? సో 1 కిలోమీటర్ వచ్చేసరికి 15 minutes అండి. 15 నిమిషాల్లో 1 కిలోమీటర్ అయితే అవర్కి వచ్చేసరికి ఎంత? 4 KMPH. చూడండి, ఇది B+W, ఇది B-W. వాడు ఏమడిగాడు? ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్, ద స్పీడ్ ఆఫ్ ద వాటర్, ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లో. వాటర్ స్పీడ్ అడిగినట్లు గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే ఇలా చేసుకోవచ్చు. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి చెప్పండి? 6 + 4/2 = ఎంత? 5. 5 అనేది ఏంటండి? 5 అనేది ఏంటి? BWలో B, BSలో B, ABలో A, PQలో P, XYలో X. సో 5కి 4కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 1. సో వాటర్ స్పీడ్ ఎంత అంటే 1 KMPH నన్ ఆఫ్ దీస్ అండి. 1 KMPH నన్ ఆఫ్ దీస్. లేదంటే కనుక ఇలా చూడండి, W క్యాన్సిల్ చేయండి. 2B = 6 + 4 10. దేర్ఫోర్ B = 5. B = 5 అయితే B+Wలోనైనా ప్రతిక్షేపణ చేయండి, B-Wలోనైనా ప్రతిక్షేపణ చేస్తే వాటర్ స్పీడ్ ఎంత అవుతుందంటే, వాటర్ స్పీడ్ వచ్చేసరికి 1 KMPH అండి. ఎంత అండి? 1 KMPH. రైట్ అండి. ద బ్యాంకర్స్ డిస్కౌంట్ ఆన్ ఏ బిల్ డ్యూ ఇన్ 1 year 6 months. 18 నెలలు. 1 year 6 months అంటే ఎంత అండి? 18 నెలలు. 1.5 year అంటే ఎంత అండి? 18 నెలలు. ఎంతయా అంటే 60 rupees. And true discount on the same sum at the same rate is 50 rupees.
చూడండి, బ్యాంకర్ డిస్కౌంట్ ప్రకారంగా 60 రూపాయలు అనేది సంవత్సరంన్నరకు వచ్చే వడ్డీ. అర్థమైందా? అదే అసలు అదే రేటు అనుకుంటే కనుక ఎంత అవుతుందంటే 50 రూపీస్ అవుతుంది. మరి బ్యాంక్ కూడా ఎందుకు ఎగస్ట్ చేసుకున్నాడు ఎవరని చెప్పండి నాకు. బ్యాంక్ కూడా పని ఏంటి? వడ్డీ కట్టలేదు నువ్వు టైంకి, అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? వడ్డీ మీద వడ్డీ వేస్తాడు లేదా? అవునా కాదండి? ఆ విషయం మన కాంపోనెంట్ చెప్తాడేటాడు చెప్పడు కదా. నువ్వు కాబోయే ఎంప్లాయీ కదా, మరి అవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశం మీద వాడిస్తాడు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకేనండి. చూడండి ఎంత అండి డిఫరెన్స్ వచ్చేసరికి, జెన్యున్కి వచ్చే డిఫరెన్స్ ఎంత? 10 రూపీస్. జెన్యున్కి వచ్చే డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ? 10 రూపీస్. వాడు ఏమంటున్నాడంటే అదే అసలు మీద అదే రేటు మీద వచ్చిందని అడిగాడు. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి, ఈ 10 రూపాయల తేడా అనేది ఏంటంటే ఎంత కాలానికి వచ్చిందండి? 1.5 ఇయర్కి వచ్చిన వడ్డీ అయినా 1.5 ఇయర్కి వచ్చే వడ్డీ కాస్త 10 రూపాయలు అయితే మరి 1 ఇయర్కి వచ్చే వడ్డీ తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుందండి? 1 ఇయర్కి వచ్చే వడ్డీ ఎంత అవుతుందండి? తక్కువ అవుతుంది కదా. తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆరో మార్క్ కిందకి వేసానో చెప్పండి అమ్మా, లెస్ బై మోర్ అంటే ఇందులో లెస్ ఏంటి? 1/3/2. 3/2 ఎందుకు వేసానండి? 1.5ని 3/2గా రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఇంటూ 10 రూపీస్ ఈక్వల్ టు ఈ బై 2 ఏమవుతుందన్న? ఇంటూ 2 అవుతుందండి. సో 20/3, 6 and 2/3 రూపీస్ అంటే తేడా ఎంత అండి ఇక్కడ తేడా? 6 and 2/3 రూపీస్ తేడా అండి. ఈ 6 and 2/3 రూపీస్ దేని మీద వస్తుందండి? జెన్యున్గా 50 రూపీస్ మీదే రావాలి. ఎందుకంటే అదే అసలు అదే సమ్ 50 రూపీస్ మీద ఒరిజినల్గా రావాలి అంటున్నాడు. సో చూసుకుంటే కనుక ఒరిజినల్ రేట్ వచ్చేసరికి నన్న 6 and 2/3/50 రూపీస్. ఇది డబ్బులే. అర్థమైందా? 100% కొట్టేయండి. ఇంకా 51 52 అర్థమైంది కదా. సో 3 6 18, 18 2 20/3 కదా. అవునా? 20/3 కదా. ఈ 20/3 ఇంటూ 2 ఏమవుతుందన్న? 40/3 అవుతుంది. ఈ 40/3 లేదు కదా. 40/3 లేదు. ఎప్పుడు 13 and 1/3గా రాసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆప్షన్ 1. అర్థమైందా? ఇంకో మాట చెప్పమంటారా? చూడండి డియర్ గైస్, ద బ్యాంకర్స్ డిస్కౌంట్ ఆన్ ఏ బిల్ డ్యూ ఇన్ 1 year 6 months 60 రూపీస్ అయ్యింది. బ్యాంక్ కూడా మనకు చెప్పాడు మంచిగా, బాబు ఎప్పుడప్పుడు వడ్డీలు కట్టేసుకోండియా, మనకేంటంటే ఒక్కరోజు దాటిపోతే పెనాల్టీ పడిపోతుంది అని అంటారు వాళ్ళు. అవునా? అయితే వాడు ఏమంటున్నాడంటే అసలుకే అదే వడ్డీ రేటుకి 50 రూపాయలు అవ్వాలని అంటున్నాడు. ఈ 10 రూపాయలు దేనికి వచ్చింది? 1.5 year వరకు నువ్వు దాన్ని కట్టలా. అర్థమైందా? పెనాల్టీ పడింది. 1.5 yearకి 10 రూపాయలు పెనాల్టీ పడితే జెన్యున్గా 1 yearకి ఎంత కట్టాలి? 20/3 రూపాయలు కట్టాలి. లేదా 6 and 2/3గా రాసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 20/3 ఎందుకు పడింది? ఫస్ట్ 50 రూపీస్ కట్టలేదు కాబట్టే పెనాల్టీ. 50 రూపీస్ కడితే నీకు పెనాల్టీ పడుతుంది జెన్యున్గా చెప్పు. అవునా? బై 50 రూపీస్ పర్సెంటేజ్ కడుతున్నావు కాబట్టి ఆ 100 అనేది నీకు ఎలాగో తెలిసిన విషయమే. 51 52 6 and 2/3 ఇంటూ 2 చేసినా లేదా 20/3 ఇంటూ 2 చేసినా 40/3 అవుతుంది. ఈ 40/3 దేనికి సమానం అండి? 13 and 1/3% ఆప్షన్ 1. అండర్స్టాండ్? ఓకే. ఏ కెన్ డూ జాబ్ ఇన్ 25 days అనండి. ఏ కెన్ డూ జాబ్ ఇన్ 25 days అండ్ బి ఇన్ 30 days. ఏనేవాడు ఎన్ని రోజులు చేస్తాడయ్యా? 25 రోజులు చేస్తాడు. ఏ అనేవాడు 25 రోజులు చేస్తాడు. అర్థమైందా? బి అనేవాడు ఏం చేస్తాడంటే 30 రోజులు చేస్తాడు. అండర్స్టాండ్? ఈ బోత్ టు ద జాబ్ అండ్ 1144 రూపాయలు వేజెస్ అంటే ఏంటి? కూలీ పనిచేసిన దానికి వేతనం. చూసారా? వేతనము. రైట్. దెన్ ద షేర్ ఆఫ్ బి. ఇక్కడ గమనించండి, ఎవరికైనా డబ్బు వస్తే దేని బట్టి వస్తుందంటే రోజు కష్టపడి కూలీ చేసిన దానికి రాదండి. వాడి యొక్క కెపాసిటీ, వాడి యొక్క ఎఫిషియన్సీ, వాడి యొక్క బలం తీరుని బట్టి వస్తుంది. ఏ అనేవాడు ఒక గుంత తవ్వమంటే 25 రోజుల్లో తవ్వేస్తాడు. అదే బి అనేవాడికి 30 రోజులు పట్టింది. ఎవడ మంచి పనివాడు అంటే ఎవడైతే తక్కువ టైంలో చేస్తాడో వాడే మంచి పనివాడు. ఏ అనేవాడు 1/25 daysలో చేస్తాడు. బి అనేవాడు 1/30 days చేస్తాడు. ఎవడికి ఎక్కువ బలం ఉందంటే ఏకే బలం ఉంటుంది. 25కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 150 చేద్దామా? అవునా? 150.
25 6లు 150, 35లు 150. అండర్స్టాండ్? ఏ అనేవాడికి 6 పార్ట్స్ ఉంటే బి అనేవాడికి 5 పార్ట్స్ ఉంది. మరి ఇద్దరికి వచ్చినటువంటి కూలీ ఎంత అంటే 1144 రూపాయలు. ఎవరిది అడిగాడంటే షేర్ ఆఫ్ బి అడిగాడు. ఏమి అడిగాడు ఇక్కడ? షేర్ ఆఫ్ బి. బి యొక్క వాట అంటే కనుక వాట్ వి వాంట్ బై టోటల్ అనండి. వాట్ వి వాంట్ బై టోటల్. ఏ యొక్క వాట అడిగితే 6/11, బి యొక్క వాట అడిగితే 5/11. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే కనుక 1/11. అడిగిన ప్రశ్న లవం వస్తుంది, డినామినేటర్ టోటల్ వస్తుంది. వాట్ వి వాంట్ బై టోటల్, ఏమి కావాలి అన్నది లవం, టోటల్ అనేది యూనివర్సల్. రైట్ అండి? 11 1 11, 11 4 44. సో చూసుకుంటే కనుక 520 రూపాయలు అండి వడ్డీ. ఎంత వచ్చిందండి ఇక్కడ? ఆప్షన్ 1 520 రూపాయలు వచ్చిందండి వడ్డీ. అండర్స్టాండ్? 12 men or 15 women can do a piece of work in 4 days. 12 మంది మగాళ్ళు ఏనన్నా లేదా 12 మంది మగాళ్ళు లేదా 15 మంది ఆడాళ్ళు ఎన్ని రోజులు చేస్తారన్న ఇక్కడ? 4 days చేస్తారు. 12 మంది మగాళ్ళు లేదా 15 మంది ఆడవాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? 4 days చేస్తారు. 6 men started the work. 6గురితో పని ప్రారంభమైంది. ఎంతమందితో ప్రారంభమైంది? 6 మగాళ్ళతో పని ప్రారంభమైంది. ఆఫ్టర్ 2 days, 2 రోజుల తర్వాత ఆల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ద వర్క్. అందరూ కూడా ఏం చేశారండి ఇక్కడ? పని నుంచి లెఫ్ట్ అయిపోయారు. హౌ మెనీ విమెన్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 days? మిగిలిన పని 3 రోజుల్లో ఎంతమంది ఆడాలు చేస్తారని అడిగాడు. అర్థమైంది కదండి కాన్సెప్ట్? తెలుగులో చదువుకోండి. 12 మంది పురుషులు లేదా 15 మంది మహిళలు కలిసి ఒక పనిని 4 రోజుల్లో చేస్తారు. మొదటి 6 పురుషులు పనిని ప్రారంభించి 2 రోజులు చేసిన తర్వాత అందరూ పనిని వదిలేశారు. అయితే మిగిలిన పని 3 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది మహిళలు అవసరం? అండర్స్టాండ్ ఆర్ నాట్? 12 మంది లేదా 15 మంది ఆడాళ్ళు 4 days చేస్తారు. రైట్ అండి? 12 మంది మగాళ్ళు 4 days చేసే పని ఏదైతే ఉంటుందో నాన్న, 15 మంది ఆడాళ్ళు కూడా అదే పనిని ఎన్ని రోజులు చేస్తారయ్యా? 4 days చేస్తారు. అవునా? చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక 4 days క్యాన్సిల్ అయితే 3 4 12, 3 5 15. అర్థమైందా? 3 4 12, 3 5 15. సో చూసుకుంటే కనుక 12 men ఈక్వల్ టు 15 men అండి. సో 3 4 12, 3 5 15. సో 4 men రాకపోయినా పర్లేదు, ఆ పనికి 5 women వస్తే సరిపోతుంది, కంప్లీట్ చేస్తారు. 4 మగాళ్ళు డిమాండ్ చేశారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు పనికి. 5 ఆడవాళ్ళు రీజనబుల్గా వస్తున్నారు. 5 ఆడవాళ్ళని పెట్టేసుకో, పని అయిపోతుంది ఇక్కడ. ఓకేనండి? హౌ మెనీ విమెన్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 days? సో చూసుకుంటే కెపాసిటీ పరంగా ఇదండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 6 menతో స్టార్ట్ అయింది, 2 days చేశారు. 6 men స్టార్టెడ్ ద వర్క్ చెప్పండి ఆఫ్టర్ 2 days. సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 6 men స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ 2 days. 6 men స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ 2 days. ఎంత పని కంప్లీట్ అవుతుందంటే నన్న 12 MD కంప్లీట్ అవుతుంది. పని అనేది ఎందుకంటే అంటున్నానంటే, పని కావాలంటే ఫార్ములా ఏంటంటే స్ట్రెంగ్త్ ఇంటూ టైం. పని కావాలంటే ఫార్ములా ఏంటి? స్ట్రెంగ్త్ ఇంటూ టైం. వర్క్ ఈక్వల్ టు చెప్పండి స్ట్రెంగ్త్ ఇంటూ టైం. 6గురితో పని ప్రారంభమైంది, 2 days చేశారు. 6m ఇంటూ 2 days అనండి ఒకసారి. 6m ఇంటూ 2 days దేనికి సమానం? 12 MD సమానం. ఓకేనండి? అండర్స్టాండ్? 12 MD. 6m ఇంటూ 2 days 12 MD. యాక్చువల్గా 12 మంది మగాళ్ళు 4 days చేస్తారంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారంటే 48 MD చేస్తారు. ఏనన్నా ఏం చేస్తారు? 48 MD చేస్తారు. 48 MDలో ఆల్రెడీ 12 MD చేసేసారు. 48 MDలో 12 MD చేసేసారు. అంటే చూడండి 48 MDలో ఆల్రెడీ 12 MD చేసేసారంటే 1/4 వర్క్ అయిపోయిందా లేదా చెప్పండి నాకు? 1/4 వర్క్ అయిపోయిందా లేదా? కంప్లీట్ అయిపోయింది. 48 రూపాయల్లో 12 రూపాయలు ఇచ్చేసారు. 1/4 కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకెంత ఉంటుందండి ఇక్కడ? 3/4 వర్క్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఇక్కడ? 3/4 వర్క్ ఉంటుందండి. W ఫర్ వర్క్, W ఫర్ విమెన్ అవుద్ది, W ఫర్ వర్క్ అవుద్ది. 3/4 ఆఫ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళిపోయారండి పాపం. ఎక్కడికి వెళ్ళిపోయారు? మగాళ్ళందరూ ఏం చేశారు? మా వాళ్ళు కాదు, ఈ పని ఎవరు చేస్తాడే బాబు, మాకు ఎందుకు ఈ తలనొప్పి పని అన్నాడు. కొంత పని చేసింటారు. పాల వర్క్ చేసిన తర్వాత 3/4 వదిలేశారు. ఎవరి మీదకి వదిలేశారు? నువ్వు ఆడవాళ్ళతో చేసుకుంటావు, చిన్నపిల్లలతో చేసుకుంటావు, మాకు ఎందుకయ్యా బాబు అనేసారు అనమాట.
సో 3/4 ఆఫ్ వర్క్ ఉండిపోయింది, రైట్ అండి. ఇప్పుడు చూడండి, హౌ మెనీ విమెన్ ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 days. మిగిలిన పని 3 daysలో ఎంతమంది ఆడాలు కావాలి అని అడిగాడు. మిగిలిన పని 3 daysలో ఎంతమంది ఆడాలు కావాలని అన్నాడు. యాక్చువల్గా ఆడాల కెపాసిటీ ఏంటి చెప్పు నాకు. ఆడాల కెపాసిటీ ఎంత? 15 మంది ఆడాళ్ళు 4 days చేస్తారంటే 60 MDనా? టోటల్ వర్క్ 60 MDనా? 60 MD. 60 MD కాదు, 60 WD, అవునా? 15 మంది ఆడాళ్ళు 4 days అంటే 60 WD, 15 × 4 60 WD. అర్థమైంది కదా? సో చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే డేస్కి ఏమైంది? క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి 3కి ఇక్కడ ఉన్నటువంటి 3కి ఏమైంది? న్యూమరేటర్లో 3కి న్యూమరేటర్లో 3కి క్యాన్సిల్ అయింది. 4 1లు 4 15లు, అవునా? దేర్ ఫోర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ డినామినేటర్ ఏముందండి? 15 పక్కన ఏముందండి? W ఉంది. W అంటే దాని అర్థం ఏంటి? విమెన్. ఇక్కడ W అంటే ఏంటండి? వర్క్. 15 మంది ఆడాలు కావాలి, ఆప్షన్ 3. అండర్స్టాండ్? ఓకే, మళ్ళీ కావాల్స్తే చెప్తా. 12 మంది ఆడాలు మగాళ్ళు లేదా 15 మంది ఆడాలు 4 daysలో చేసేస్తారు. కాన్సెప్ట్ ఏంటంటే 12 మంది మగాళ్ళు 4 days చేస్తే 15 మంది ఆడాలు 4 days చేస్తారు. సో 12 MN ఈక్వల్ టు 15 M. ఫైనల్గా 4 మగాళ్ళు రాకపోయినా 5 ఆడాలు వస్తే సరిపోతుంది. 6 minutesతో స్టార్ట్ అయింది. 2 days తర్వాత ఏం జరిగిందంటే 12 MD కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ MDలో పరంగా చెప్పాలంటే 12 × 4 48, 48లో 12 MD చేసేస్తారు, అంటే పాలవాడు చేస్తారు. అంటే ఇంకెంత ఉండిపోయింది? 3/4 ఆఫ్ వర్క్ ఉండిపోయింది. ఈ 3/4 ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి? 3 daysలో చేయాలి. చూసారా? 3 daysలో చేయాలి. ఎంతమంది ఆడాలు చేయాలి? క్వశ్చన్ మార్క్ తెలియదు. అసలు ఆడాల కెపాసిటీ ఏంటి? ఆడాల యూనిట్ ఏంటి? 15 × 4 60D, 60 WD. సో ఈ క్యాన్సిలేషన్ మీకు తెలిసిందే. 3కి క్యాన్సిల్ చేశాను, డేస్కి క్యాన్సిల్ చేశాను. అయితే అలా క్యాన్సిల్ చేయాలి, లేదా ఇలా క్యాన్సిల్ చేయాలి, లేదా ఇలా క్యాన్సిల్ చేయాలి. అంతేగాని ఇక్కడదిక్కడ క్రాస్ చేయకూడదు. అర్థమైందండి? పై పెచ్చు క్యాన్సిల్ చేయొచ్చు, కింద పెచ్చి యాజ్ ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా అవతల పైన కింద చేయొచ్చు, లేదా యువతల ఈక్వాలిటీ అవతల పైన కింద చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ క్యాన్సిల్ చేయకూడదు. ఈ క్యాన్సిల్ చేస్తే కనుక 15 మంది ఆడవాళ్ళు వచ్చారండి, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ మ్యాన్ అండ్ 1 boy కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 24 days. ఒక మగాడు, చెప్పండి, ఒక మగాడు అలాగే ఒక బాయ్ ఎన్ని రోజులు చేస్తారు? 24 days చేస్తారు. ఓకేనండి? 1 man 1 boy 1 man and 1 boy కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్, చెప్పండి అమ్మ ఒకసారి నాతో, మీరు 24 days చేస్తారు. అండర్స్టాండ్? ఓకే. 2 men and 7 boys అనండి. 2 men and 7 boys 2 men and 7 boys టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్, చెప్పండి. 2 మగాళ్ళు 7 అబ్బాయిలు కలిపి ఎన్ని రోజులు చేస్తారండి? ఇక్కడ 8 days చేస్తారండి. 2 men and 7 boys 8 రోజుల్లో చేస్తారండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ మ్యాన్ అండ్ బాయ్ వర్కింగ్ ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఒక్క మగాడు అలాగే ఒక్క అబ్బాయి వేరువేరుగా ఎలా చేస్తారని అడిగాడండి. అర్థమైంది కదా చెప్పిన మాట? ఓకేనండి? ఒక్క మగాడు ఒక్క అబ్బాయి అయితే కనుక 24 days చేస్తారు. ఈ 2 మగాళ్ళు 7 అబ్బాయిలు కలిపి 8 రోజుల్లో చేస్తారు. అయితే వాడు ఏం అడిగాడంటే ఒక్క మగాడు అలాగే ఒక్క అబ్బాయి ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. అర్థమైందా? సో ఆప్షన్స్ తీసుకుందామండి. ఇక్కడ అర్థమైందా నేను చెప్పిన మాట? ఆప్షన్స్ తీసుకుందాం. మగాడు ఎన్ని రోజులు చేస్తాడు? 40 days చేస్తాడు. బాయ్ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు? 30 days చేస్తాడు. సో ప్రోడక్ట్ బై సమ్ ఏంటంటే లబ్ధము బై మొత్తం తీసుకోండి. 40 × 30 / 70 అవుద్దా? క్యాన్సిలేషన్ కరెక్ట్గా అవుద్దా? ఎందుకంటే 70లో 0 పోతే ప్రైమ్ నెంబర్ వచ్చేసింది, అవునా? ఇది పని అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్. సెకండ్ ఆప్షన్ చూడండి, 30 × 130/160 ఇది పని అవుద్దా? 16 ఎక్కంతో 0 ఇక్కడ పోయింది అనుకోండి, 16 ఎక్కంతో 13 కానీ ఇంకేదైనా క్యాన్సిల్ అవుద్దా? సెకండ్ ఆప్షన్ ఫెయిల్డ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం వినండి. మగాడు 120 days చేస్తాడు, ప్రోడక్ట్ బై సమ్ కదా, అబ్బాయి 30 days చేస్తాడు. అర్థమైందా? ప్రోడక్ట్ బై సమ్ ఎంత? సమ్ అంటే ఎంత? 150. సో 35లు 31లు 35లు 120/5 ఎంత? 24 days. సో ఒక్క మగాడు ఒక్క అబ్బాయి ఎన్ని రోజులు చేస్తాడండి చెప్పండి? 24 days చేస్తాడు.
మరి ఇది చూద్దాం, ఇది కూడా చూద్దాం. 120 ఎలా వచ్చింది, 30 ఎలా వచ్చింది. 3 ఆప్షన్కి వర్కౌట్ అయిపోయింది. మరి 4 ఆప్షన్ సేమ్ యాజ్గానే ఇచ్చాడు, కాకపోతే కొద్దిగా రివర్స్ చేశాడు. మరి 3 చేసిన 4 చేసిన మనం అనుకున్నట్టుగా 24 days వస్తుంది. మరి తేడా ఎక్కడ కొట్టిందని చెప్పండి. తేడా ఎక్కడ కొట్టిందంటే ఎప్పుడైనా మగాడి కెపాసిటీ ఎక్కువ, అబ్బాయి కెపాసిటీ తక్కువ. మగాడు 120 రోజులు చేస్తే అబ్బాయి 30 daysలో చేస్తాడా? చేయలేడు కదా. సో మగాడే 30 days చేస్తాడు, అబ్బాయే 120 days చేస్తాడు. మగాడి కెపాసిటీ ఎక్కువ. సార్ ఇవ్వలేదు కదా సార్, ఇవ్వకపోతే నీకేం పోయింది? ఇట్లా చూడు, ఇక్కడ కాన్సెప్ట్ చూసావా? ఒక మగాడు ఒక బాయ్ 24 రోజులు చేస్తాడనే విషయం థర్డ్ ఆప్షన్ ద్వారా, ఫోర్త్ ఆప్షన్ ద్వారా తెలిసిపోయింది. మరి థర్డ్ ఆప్షన్ అయినా ఫోర్త్ ఆప్షన్ అయినా సేమ్ యాజ్ టు సేమ్ యాజ్ వస్తుంది కాబట్టి, ఈక్వల్ వస్తుంది కాబట్టి, ఒకేలా వస్తుంది కాబట్టి, మరి థర్డ్ ఆప్షన్ ఎందుకు ఎలిమినేట్ చేసాము, ఫోర్త్ ఆప్షన్ ఎందుకు యాక్సెప్ట్ చేసామంటే ఇక్కడ చూడండి, ప్రొసీజర్ చెప్తున్నాను. ఇప్పుడు 1 man 1 boy 24 days చేస్తే 2 men and 7 boys 8 days చేస్తారు. అండర్స్టాండ్ ఆర్ నాట్? 8 ఒకట్లు 8 మూడులు, 3 men 3 boys 2 men 7 boys. అవునా? అంతే కదా క్యాన్సిలేషన్. 2 men అటు పోతే 1 man వస్తుంది, 7 boy ఇటు పోతే ఏమవుతుందండి? 7 boyలో 3 boys పోతే ఏమవుతుందండి? 4 boys. ఒక్క మగాడు కొన్న కెపాసిటీ ఎంతమంది అబ్బాయిలకు ఉంటుందండి? ఇక్కడ ఒక్క మగాడికి ఉండే కెపాసిటీ 4 అబ్బాయిలకు ఉంటుంది. అవునా? మరి ఒక్క మగాడు 30 రోజులు చేస్తే చెప్పండి, మగాడు 30 రోజులు చేస్తే 34 ఎంత చెప్పండి? 120. అంటే థర్డ్ ఆప్షన్ ఓకే చేస్తా, ఫోర్త్ ఆప్షన్ ఓకే చేస్తా, ఫోర్త్ ఆప్షన్ ఓకే చేస్తా. మీకు అర్థమైంది కదండి ప్రాక్టికల్గా ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను అనేది? అదేనండి సబ్జెక్ట్. అంతేకాని ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా అని చెప్పేసి ఆప్షన్స్లో చెప్పాను. కానీ ఇబ్బంది పెట్టే ఆప్షన్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు. కానీ నేను అది వస్తుంది కదా అని చెప్పేసి డిలీట్ చేసి పక్కన పెట్టి దాని ప్లేస్లో 7 17 ఇస్తే మనకేమవుద్ది? అక్కడ కాన్సెప్టే పోతుంది. అవునా? అలాంటి పోటీతత్వమైన ఆప్షన్స్ హెల్దీగా ఉంటే మనం ఆప్షన్స్లో చెప్పినా మీకు వర్కౌట్ అవుతుందండి. అది నా కాన్సెప్ట్. ఓకేనండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ ఏ గ్రూప్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. కొంతమంది ఒక గ్రూప్లో ఉన్నారంట, వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నా 60 రోజులు చేస్తారు. కొంతమంది అంతే. ఎంతమంది ఎక్స్ మెంబర్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 60 days చేస్తారు. ఇఫ్ ఎక్స్ట్రా 8 men వర్ యాడెడ్, 8 మంది ఎడిషనల్గా యాడ్ అయ్యారు. పాత వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయారా చెప్పండి? పాత వాళ్ళు ఎవరు వెళ్ళిపోవాలా, రిమూవ్ అవ్వాలా, లెఫ్ట్ అవుట్ అవ్వాలా, లీవ్ ఇట్ అవ్వాలా. ఉన్నవాళ్ళు ఎక్స్ మెంబర్స్, కొత్త వాళ్ళు 8 members. అలా కొత్త వాళ్ళు ఎప్పుడైతే 8 మంది వచ్చారో 15 రోజులు ముందు అయిపోయిందంట. యాక్చువల్గా ఎక్స్ మెంబర్స్ వస్తే 60 రోజులు చేస్తారు. 8 members స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఏమైందంటే 15 రోజులు ముందు అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? 45 daysలో అయిపోయినట్టే కదా పని. అవునా? సో 15 నాళ్ళ 60 అన్న, 15 మూడుల 45 అన్న. 4x ఈక్వల్ టు 3x ప్లస్ 24. దేర్ఫోర్ x ఈక్వల్ టు 24. ఇనీషియల్గా ఎంతమంది జనాలండి? ఇక్కడ ఇనీషియల్గా ఎంతమంది జనాలండి? 4 members అండి. అర్థమైంది కదా డియర్ ఆస్పిరెంట్స్? ఇందులో మళ్ళీ మనం చెప్పడానికి ఏం లేదు.